హాయ్ సోపతులు, నమస్తే. ఎట్లున్నారు? అంత మంచిదేనా? నేనైతే మంచిగానే ఉన్నా. సోపతులు, ఒక కడ పొలం అయితే కోసినామని సంబరపడన్నా ఇక్కడ కొయ్యలేము అని ఏడవన్నా ఏట అర్థం అవుతలేదు. కొయ్యందేమో మొత్తం అంతా మొన్న తుఫానుకు మొత్తం అంతా కింద వన్నది. ప్లస్ ఒడ్లన్నీ కూలినాయి ఏం కాదు, కానీ ఇప్పుడు మొత్తం అంతా వన్నది. అక్కడ వరి కోసినామని సంబరపడన్నా వీటిలో పోసి అవి కాలువలు వానకు మొత్తం అన్నీ కొట్టుకుపోయి అందూర్లలో ఎత్తున్నాయి. మొత్తం అన్నీ ఎత్తుకుంటూ ఒక్కొక్కడ పోసిన. నిన్న ఇవాళ కొంచెం నిన్న సాయంత్రం నుంచి ఎండ వచ్చింది, ఇవాళ కూడా ఎండ ఉన్నది. ఏం చేస్తుందో ఏమో, ఎప్పుడు ఎట్లుంటుందో తెలుస్తలేదు. మీ సైడ్ ఎట్లున్నదో కొంచెం కామెంట్ చేయండి. మా సైడ్ అయితే మస్తు డేంజర్గా ఉన్నాయి. మొత్తం నీళ్ళనే అవుతున్నాయి వడ్లన్నీ. ఒక్కొక్కరు కొట్టుకుపోయి నీళ్ళ పాలవుతున్నాయి మొత్తం. ఇప్పుడు 5 ట్రిప్పులు అంటే 3 ట్రిప్పులు మా మామయ్య మొత్తం కొట్టుకుపోయి చెరలో పెట్టినాయి. ఏం చేద్దాం? దేవుడు రైతులను మంచిగా ఉంచుతాడు అనుకుంటే రైతులనే నాశనం చేస్తుండు. 3 పూటలు తిండి పెట్టే రైతునే ఆగమాగం చేస్తుండు దేవుడు. మంచిగా కాలు మీద కాలేసుకొని దర్జాగా కూర్చొని ఈ రైతు ఇచ్చిన పంటను కొనుక్కొని తినేటోడేమో హాయిగా ఉన్నాడు. 3 పూటలు తిండి వండించేటోడేమో పాతాళానికి దొక్కిపోతుండు. ఆ దేవుడు మీద ఉండి చూస్తూనే ఉన్నాడు. రైతులను ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడుతుండు దేవుడా.